Good afternoon, students. This is Santosh Reddy. I'm going to explain 8J86 signal description and pin description in today's class. So, ఈ పిన్ డిస్క్రిప్షన్ లోకి వచ్చేసరికి ఇది మొత్తం 8086 మైక్రో ప్రాసెసర్ అమ్మా. దిస్ ఈస్ 8086 మైక్రో ప్రాసెసర్. ఈ 8086 మైక్రో ప్రాసెసర్ అనేది 8085 మైక్రో ప్రాసెసర్ మీద చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఆ చేంజెస్ ఏంటంటే ఫస్ట్ 16-bit operations పర్ఫామ్ చేస్తుంది 8086 అనేది. ఇట్ ఆపరేట్స్ విత్ ద 16-bit operations. అండ్ ఆల్సో దీని క్లాక్ రేట్ ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 MHz, 8 MHz అండ్ 10 MHz. ఏదైతే ఈ 8086 మైక్రో ప్రాసెసర్ ఉందో దాని క్లాక్ రేట్స్ అంటే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 5 MHz, 8 MHz అండ్ 10 MHz. ఆల్సో ఈ 8086 మైక్రో ప్రాసెసర్ అనేది 40-pin డిప్ ప్యాకేజ్ అంటామమ్మా. డిప్ ప్యాకేజ్. డిప్ అంటే ఏంటంటే డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అంటాం. డ్యూయల్ ఇన్ లైన్ ప్యాకేజ్ అంటాం. ఈ 8086 మైక్రో ప్రాసెసర్ లో 2 మోడ్స్ ఉంటాయి. ఫస్ట్ మోడ్ ఏంటంటే మినిమం మోడ్, సెకండ్ మోడ్ ఏంటంటే మాక్సిమం మోడ్. ఫస్ట్ mode is the minimum mode and second mode is the maximum mode. So ఈ 8086 సిగ్నల్స్ కి వచ్చేసరికి 3 గ్రూప్స్ గా క్లాసిఫై చేస్తారు. అవేంటంటే ఫస్ట్ అండ్ సెకండ్ సిగ్నల్ అనేది మినిమం మోడ్ ని ఆపరేట్ చేస్తుంది. అండ్ థర్డ్ సిగ్నల్ వచ్చేసరికి మాక్సిమం మోడ్ ని ఆపరేట్ చేస్తుంది. At the same time, ఈ 8086 మైక్రో ప్రాసెసర్ లో 20 పిన్స్ అనేవి మీకు ఇంటర్నల్ ఆర్కిటెక్చర్ గురించి నేను చెప్పాను. బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్ అని చెప్పేసి. దీంట్లో 20 పిన్స్ అనేవి బస్ ఇంటర్ఫేస్ యూనిట్ కింద, 20 పిన్స్ అనేవి ఎగ్జిక్యూషన్ యూనిట్ కింద బిహేవ్ చేస్తుంది అన్నమాట. బస్ ఇంటర్ఫేస్ యూనిట్ అండ్ ఎగ్జిక్యూషన్ యూనిట్ లాగా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో ఈ పిన్ కాన్ఫిగరేషన్ లోకి వచ్చేసరికి మనకి ఫస్ట్ పిన్ అండ్ 20th పిన్ అనేవి గ్రౌండ్ పిన్స్ ఉంటాయి అమ్మా. ఫస్ట్ పిన్ అండ్ 20th పిన్ అనేవి గ్రౌండ్ పిన్స్ ఉంటాయి. అలానే 40th పిన్ అనేది విసిసి ఉంటుంది. అయితే ఈ విసిసి అనేది ఏం చేస్తుంది అంటే ఇంటర్నల్ సర్క్యూట్ కి 5 volts పవర్ సప్లైని ఇస్తుంది. ఈ విసిసి అనేది ఇంటర్నల్ సర్క్యూట్ కి 5 volts పవర్ సప్లైని ఇస్తుంది. అలానే గ్రౌండ్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ సర్క్యూట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ గ్రౌండ్ అనేది ఇంటర్నల్ సర్క్యూట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ విసిసి అనేది ఏం చేస్తుంది, మనకు కావాల్సిన 5 volts ని జనరేట్ చేస్తుంది, పవర్ సప్లైని జనరేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే AD0 నుంచి AD14 అండ్ AD15 పిన్స్ వచ్చేసరికి 16-bit పిన్స్ అని చెప్పేసి అంటామమ్మా. AD0 ఏదైతే ఉందో ఈ AD0 అంటే 2 నుంచి 16th పిన్ అండ్ 39th పిన్ అంటే AD15th పిన్. ఈ 16 పిన్స్ అన్నిటినీ కలిపి మల్టీప్లెక్స్డ్ మెమరీ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అంటాం. మల్టీప్లెక్స్డ్ అంటే ఇక్కడ కంబైన్డ్ అని చెప్పేసి మల్టీప్లెక్స్డ్ మెమరీ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అని చెప్పేసి అంటాము. ఎక్కడి నుంచి AD0 నుంచి AD14 అండ్ AD15 అంటే మొత్తం 16 పిన్స్. ఈ 16 పిన్స్ నథింగ్ బట్ 16 బిట్స్ అని చెప్పేసి అంటారు. అయితే ఈ 16 బిట్స్ కూడా ఏంటి అంటే మల్టీప్లెక్స్డ్ అంటే కంబైన్డ్. మల్టీప్లెక్స్డ్ మెమరీ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అడ్రస్ లైన్స్ అండ్ డేటా లైన్స్ అని చెప్పేసి కూడా అంటారు. దీన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అని చెప్పేసి కూడా అంటారు వీటిని. నెక్స్ట్ ఈ A16, A17, A18, A19 అని చెప్పేసి ఉన్నాయి కదా, అవేంటి అంటే టైం మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్. ఈ A16, A17, A18, A19 వచ్చేసరికి టైం మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్. అలానే ఇక్కడ /S3, S4, S5, S6 అని ఉన్నాయి కదా, ఈ 4 ఏంటి అంటే స్టేటస్ లైన్స్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ 4 కూడాను
స్టేటస్ లైన్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ 4 ఏంటి అంటే మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు ఈ 4 పిన్స్ అనేవి లో పిన్స్ గా బిహేవ్ చేస్తాయి. A16, A17, A18, A19 అనేవి లో పిన్స్ గా బిహేవ్ చేస్తాయి. ఎప్పుడు అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఐఓ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేటప్పుడు. అలానే ఈ స్టేటస్ లైన్స్ లో S3 అండ్ S4 ఉన్నాయి కదా, ఈ S3 అండ్ S4 ఏం ఇండికేట్ చేస్తాయి అంటే సెగ్మెంట్ రిజిస్టర్ ఈస్ యూజ్డ్ ఫర్ ద మెమరీ యాక్సెస్. సెగ్మెంట్ రిజిస్టర్స్ అంటే మనకి ఏమున్నాయి దాంట్లో కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. ఈ 4 రిజిస్టర్స్ అనేవి మెమరీ యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తుందని చెప్పేసి ఇండికేట్ చేస్తాయి S3 పిన్, S4 పిన్ అనేది. సో S3 పిన్ అండ్ S4 పిన్ ఆర్ ఇండికేట్స్ ద segment register is used for the memory access. S3 pin and S4 pin are indicates segment register. Segment register is used for the memory access అన్నమాట. ఏంటి పిన్స్ ఆ పిన్స్? S3 పిన్, S4 పిన్. మళ్ళీ చెప్తున్నాను చూడండమ్మా, 8085 మీద 8086 అనేది చాలా చేంజెస్ తీసుకొచ్చింది. ఏమేం చేంజెస్ అంటే ఈ 8086 అనేది 16 బిట్ ఆపరేషన్స్ ని పర్ఫామ్ చేస్తుంది ఫస్ట్ది. సెకండ్ది ఏంటి అంటే దానికి క్లాక్ రేట్ యొక్క ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ అనేది 5 మెగాహెర్ట్జ్, 8 మెగాహెర్ట్జ్, 10 మెగాహెర్ట్జ్. అండ్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే 8086 హ్యాస్ 2 మోడ్స్. ఏ మోడ్ అంటే మాక్సిమం మోడ్, మినిమం మోడ్. ఈ 2 మోడ్స్ కూడా మనకి సిగ్నల్ ని డిస్క్రైబ్ చేసేటప్పుడు 3 టైప్స్ లో కేటగరైజ్ చేస్తాము. ఏంటి అంటే ఫస్ట్ సిగ్నల్, సెకండ్ సిగ్నల్ అనేది మినిమం మోడ్ ని యాక్సెస్ చేసుకుంటే థర్డ్ సిగ్నల్ అనేది మాక్సిమం మోడ్ లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ AD0 నుంచి AD14 అండ్ AD15 పిన్స్ ఉన్నాయి కదా, ఇవేంటి అంటే మల్టీప్లెక్స్డ్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అని చెప్పేసి అంటాం. దీస్ ఆర్ ఆల్సో 16 బిట్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఈ ఏవైతే AD0 నుంచి AD15 అంటే AD14, AD15 లైన్ ఉందో వాటిని 16 బిట్ అడ్రస్ అండ్ డేటా లైన్స్ అని చెప్పేసి కూడా అంటాము. నెక్స్ట్ వచ్చేసి A16, A17, A18, A19 అని ఉన్నాయి కదా, అవేంటి అంటే టైమ్ మల్టీప్లెక్స్డ్ అడ్రస్ లైన్స్ అని చెప్పేసి అంటాము. ఈ S3, S4, S5, S6 ఉన్నాయి కదా, ఇవేంటి అంటే స్టేటస్ లైన్స్ అని చెప్పేసి అంటాము. స్టేటస్ లైన్స్ ఈ 4 పిన్స్ కూడా మనకి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు లో పిన్స్ గా బిహేవ్ చేస్తాయి. నెక్స్ట్ S3 అండ్ S4 ఉన్నాయి కదా, ఈ స్టేటస్ లైన్స్ అనేవి అంటే S3 అండ్ S4 స్టేటస్ లైన్స్ అనేవి సెగ్మెంట్ రిజిస్టర్ అనేది మెమరీ యాక్సెస్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తామని చెప్పేసి ఇండికేట్ చేస్తాయి. అలానే ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ALE అని ఉంది చూడమ్మా, ALE. ఈ ALE అనే పిన్ ఏం చేస్తుంది అంటే మనకు ఇక్కడున్న అడ్రస్ బిట్స్ ఏవైతే అడ్రస్ బిట్స్ ఉన్నాయో ఈ 16 అడ్రస్ బిట్స్ ని అట్ ద సేమ్ టైం ఈ స్టేటస్ బిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేటస్ బిట్స్ ని లాచెస్ ద్వారా కంట్రోల్ చేస్తుంది ALE పిన్ అనేది. ఏవైతే ఈ 16 బిట్స్ డేటా బిట్స్ ఉన్నాయో అట్ ద సేమ్ టైం ఏవైతే ఇక్కడ స్టేటస్ పిన్స్ ఉన్నాయో ఆ స్టేటస్ పిన్స్ ని ఈ ALE అనే పిన్ను మనకి లాచెస్ ద్వారా కంట్రోల్ చేస్తుంది, సపరేట్ చేసేసి కంట్రోల్ చేస్తుంది. అలానే ఈ S3 పిన్, S4 పిన్ గనక మనకి 0 అయినప్పుడు దానికి ఆల్టర్నేట్ డేటా అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఈ పిన్ కాన్ఫిగరేషన్ లో S3 అనే పిన్, S4 అనే పిన్ గనక 0 అయినాయి అంటే రెండు జీరోస్ అయినప్పుడు ఆల్టర్నేట్ డేటాని ఇండికేట్ చేస్తాయి. అలానే S3 0 అయింది, S4 1 అయింది అంటే స్టాక్ డేటాని ఇండికేట్ చేస్తాయి. అలానే 10 అయినప్పుడు కోడ్ ని ఇండికేట్ చేస్తాయి. నెక్స్ట్ 11 అయినప్పుడు డేటా అనేది దాంట్లో ప్రెజెంట్ ఉందని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ BHE అనే పిన్ ఉంది చూడమ్మా, BHE అంటే ఏంటి అంటే బస్ హై ఎనేబుల్ పిన్. BHE అంటే బస్ హై ఎనేబుల్ పిన్. అలానే ఈ S7 అంటే ఏంటి అంటే స్టేటస్ పిన్ అని చెప్పేసి కూడా అంటాము. అయితే ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది. దేనికి డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే మనకి ఈ D8 నుంచి D15 దాకా డేటా బిట్స్ ఉన్నాయి కదా, ఆ డేటా బిట్స్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది.
అయితే అది ఎలా ట్రాన్స్ఫర్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 00 అయింది అంటే వర్డ్ డేటాని పంపిస్తుంది. వర్డ్ అంటే ఏంటమ్మా మనకి బిట్స్, వర్డ్ అంటే 16 బిట్స్ ఉంటాయి మనకి. అలానే 01 అయింది అంటే ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 01 అయింది అంటే అప్పై బైట్ ని ఇండికేట్ చేస్తుంది. ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 10 అయింది అంటే లోవర్ బైట్ ని, అలానే ఈ BHE అనే పిన్ 11 అయింది అంటే దాంట్లో డేటా అనేది ప్రెజెంట్ అవ్వలేదని చెప్పేసి ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఇండికేట్ చేస్తుంది. మీకు ఒకసారి మ్యాటర్ చూస్తే క్లియర్ ఇంకా అర్థం అవుతుంది. సో ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయడం కోసం యూజ్ చేస్తాము. ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తామంటే D8 నుంచి D15 దాకా ఏవైతే డేటా లైన్స్ ఉన్నాయో ఆ డేటా లైన్స్ కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాము. ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామంటే ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 00 అయినప్పుడు అది మనకి ఎలా చూపిస్తుంది, వర్డ్ అనే డేటాని ఇండికేట్ చేస్తుంది. అలానే 01 అయినప్పుడు అప్పై బైట్ 10 అయినప్పుడు లోయర్ బైట్ 11 అయినప్పుడు డేటా అనేది లేదని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మినిమం ఆర్ మాక్సిమం బార్ అని చెప్పేసి ఉంది కదమ్మా. ఇక్కడ మినిమం అండ్ మాక్సిమం అంటే ఏంటి అంటే, ఒకవేళ గనక ఇదేంటంటే మినిమం అండ్ మాక్సిమం మోడ్స్ అని చెప్పేసి అంటామమ్మా. MN అంటే మినిమం మోడ్, MX అంటే మాక్సిమం మోడ్. అయితే ఈ పిన్ అనేది మినిమం మోడ్ లో ఉందా లేదా మాక్సిమం మోడ్ లో ఉందా అని తెలుసుకోవాలి అంటే మనకి ఈ పిన్ అనేది గనక గ్రౌండ్ కి కనెక్ట్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ MN ఆర్ MX అనే పిన్ గ్రౌండ్ కి కనెక్ట్ అయింది అంటే అది మాక్సిమం మోడ్ గా బిహేవ్ చేస్తుంది. ఈ MN ఆర్ MX అనే పిన్ ఫస్ట్ పిన్ ఏదైతే గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్ కి గనక కనెక్ట్ అయింది అంటే మాక్సిమం మోడ్ గా బిహేవ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ పిన్ గనక VCC ఉంది చూసారా, పవర్ సప్లై, ఆ పవర్ సప్లై కి కనెక్ట్ అయితే అది మినిమం మోడ్ గా బిహేవ్ చేస్తుందమ్మా. ఏదైతే ఈ మినిమం మోడ్ మాక్సిమం మోడ్ అని చెప్పిస్తున్నాయో ఇది గనక గ్రౌండ్ కి కనెక్ట్ అయితే మినిమం మోడ్, ఇది గనక గ్రౌండ్ కి కనెక్ట్ అయితే మాక్సిమం మోడ్ గా బిహేవ్ చేస్తుంది. అలానే VCC గనక కనెక్ట్ అయితే మినిమం మోడ్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పిన్ వచ్చేసరికి మనకి RD బార్ పిన్ అమ్మా. RD బార్ పిన్ అంటే ఏంటంటే దీన్ని రీడ్ పిన్ అని చెప్పేసి అంటాం. RD బార్ పిన్ అంటే దీన్ని రీడ్ పిన్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ రీడ్ పిన్ అనేది ఏమి మనకి ఇండికేట్ చేస్తుంది అంటే, processor is performing memory or processor is performing input output read operation. అంటే ఈ రీడ్ పిన్ అనేది గనక లో అయినప్పుడు, RD బార్ అనే పిన్ లో అయినప్పుడు దాని ఇండికేషన్ ఏంటి అంటే ఈ 8086 మైక్రో ప్రాసెసర్ అనేది ఇట్ పర్ఫార్మ్స్ మెమరీ ఆపరేషన్స్ ఆర్ ఇట్ పర్ఫార్మ్స్ IO అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీడ్ ఆపరేషన్స్ అని చెప్పేసి దాని మీనింగ్. అయితే ఈ RD బార్ పిన్ అనేది లో అయినప్పుడు మాత్రమే నేనేమని చెప్పాను, ప్రాసెసర్ పర్ఫార్మింగ్ మెమరీ ఆపరేషన్స్ IO ఆపరేషన్స్ అని చెప్పేసి అన్నాను. అయితే ఈ RD బార్ పిన్ అనేది ఎప్పుడు లో అవుతుంది అంటే మనకి క్లాక్ సిగ్నల్ ఉంది ఇక్కడ. ఈ క్లాక్ సిగ్నల్ లో వచ్చేసరికి కొంచెం టైం పీరియడ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఆ టైం పీరియడ్ ఎలా ఇండికేట్ చేస్తామంటే T1, T2, T3, TW అని చెప్పేసి ఇండికేట్ చేస్తాము. అయితే ఈ RD బార్ పిన్ అనేది ఎప్పుడు లో అవుతుంది అంటే T2, T3, TW పిన్ అనేది ఎప్పుడైతే ఈ రీడ్ సైకిల్ కి కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడు మనకి ఈ RD బార్ పిన్ అనేది యాక్టివ్ లో పిన్ గా చూపిస్తుంది. అయితే ఇది యాక్టివ్ లో అయిందంటే దాని మీనింగ్ ఏంటి, ప్రాసెసర్ ఏమవుతుంది, ఇట్ పర్ఫార్మ్స్ మెమరీ ఆపరేషన్ ఆర్ ఇట్ పర్ఫార్మ్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ రీడ్ ఆపరేషన్ అని చెప్పేసి దాని మీనింగ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రెడీ పిన్ అమ్మా, 22nd పిన్ రెడీ పిన్. ఈ రెడీ పిన్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మనకి డేటా అనేది సక్సెస్ఫుల్ గా ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో లేదా మెమరీ అనేది ఎప్పుడైతే సక్సెస్ఫుల్ గా ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు ఈ రెడీ పిన్ అనేది హై అవుతుంది. డేటా అనేది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో కంప్లీటెడ్ గా లేదా మెమరీ అనేది ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అవుతుందో అప్పుడు ఈ రెడీ పిన్ అనేది యాక్టివ్ హై అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి INTR పిన్ అమ్మా.
ఈ INTI పిన్ అంటే ఏంటి అంటే ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ అని చెప్పేసి అంటాము. దిస్ ఈస్ ద ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ అని చెప్పేసి అంటాము. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ ఏంటి అంటే లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ అని చెప్పేసి అంటాం. ఈ ఇంటరప్ట్ రిక్వెస్ట్ పిన్ అంటే దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్. అయితే ఈ లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ అనేది మనకి ఎలా శాంపుల్ అవుతుంది అంటే లాస్ట్ సైకిల్ అనేది ఈచ్ ఇన్స్ట్రక్షన్ ని డిటర్మైన్ చేసినప్పుడు అప్పుడు మనకి ఈ ఈ ఏదైతే లెవెల్ ట్రిగ్గర్డ్ ఉందో అది శాంపుల్ అవుతుందమ్మా. ఎప్పుడు శాంపుల్ అవుతుంది అంటే లాస్ట్ క్లాక్ సైకిల్ అనేది మనకి ఈచ్ ఇన్స్ట్రక్షన్ ని డిటర్మైన్ చేసినప్పుడు మనకి శాంపుల్ అవుతుంది. ఓకే, సో ఈ INTI అంటే ఏంటి? దిస్ ఈజ్ ఏ లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ పిన్. ఓకే, అలానే ఈ INTIలో ఏమన్నా ఇంటరప్ట్ రిక్వెస్ట్ అనేది కనుక పెండింగ్ లో ఉంది అంటే అప్పుడు ఏమవుతుంది అంటే అది ఇంటర్నల్ గా మాస్క్ అవుతుంది. అంటే ఇఫ్ ఎనీ ఇంటరప్ట్ రిక్వెస్ట్ ఈస్ పెండింగ్ then the interrupt is internally masked by resetting the enable flag. మనకంటే ఎనేబుల్ అంటే ఫ్లాగ్ రిజిస్టర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. వాటిని ఎనేబుల్ చేసుకొని ఇంటరప్ట్ అనేది ఇంటర్నల్ గా మాస్క్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాము. అయితే ఈ ఇంటరప్ట్ పిన్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే ఇంటర్నల్ గా ఎప్పుడు సింక్రనైజేషన్ జరుగుతుందో అప్పుడు ఈ ఇంటరప్ట్ పిన్ అనేది యాక్టివ్ హై అవుతుంది. ఓకే, నెక్స్ట్ టెస్ట్ బార్ పిన్. దీనికి ఆపోజిట్ లో ఏముంది? టెస్ట్ బార్ పిన్. ఆ టెస్ట్ బార్ పిన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ వెయిట్ ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే ఈ టెస్ట్ పిన్ అనేది లోగా ఉంటుందో అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పేసి చూపిస్తుంది. ఒకవేళ ఇది కనుక లోగా లేదు అంటే మనకి ప్రాసెసర్ అనేది ఐడియల్ స్టేట్ లో ఉంటుంది. ఐడల్ స్టేట్ లో ఉంటుందమ్మా. సో ఇదేంటి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎగ్జామైన్డ్ బై ద వెయిట్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటాము. ఈ టెస్ట్ పిన్ అనేది ఎప్పుడైతే లోగా ఉంటుందో అప్పుడు మనకి ఎగ్జిక్యూషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే ఈ టెస్ట్ పిన్ అనేది యాక్టివ్ హైగా ఉందో అప్పుడు మనకి ఈ మైక్రో ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ మైక్రో ప్రాసెసర్ అంతా ఐడల్ స్టేట్ లో ఉంటుంది. నెక్స్ట్ NMI. ఈ NMI అంటే ఏంటి అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ NMI అంటే నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ అని చెప్పేసి అంటాము. ఇక్కడ మనకి INTI ఉంది చూసారా? ఈ INTI అంటే నేనేం చెప్పాను? ఇది లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ అని చెప్పా. ఈ NMI అయితే ఏమవుతుంది అంటే దిస్ ఈజ్ అన్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్. ఏదైతే ఈ INTI ఉందో దట్ ఈస్ లెవెల్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ అండ్ NMI ఈస్ ద ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్. ఇదేం చేస్తుంది అంటే టైప్ 2 ఇంటరప్ట్ ని ఇండికేట్ చేస్తుంది లేదా క్రాస్ చేస్తుంది. ఏదైతే ఈ నాన్ మాస్కబుల్ ఇంటరప్ట్ ఉందో దిస్ ఈస్ ఎడ్జ్ ట్రిగ్గర్డ్ ఇన్పుట్ పిన్ అండ్ ఇదేం చేస్తుంది అంటే టైప్ 2 ఇంటరప్ట్ ని క్రాస్ చేస్తుంది. అండ్ NMI అంటే ఏంటి అంటే నాన్ మాస్కబుల్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి కూడా అంటాం. అంటే మనకి ఇక్కడ INTI అంటే నేనేం చెప్పాను? అది మాస్క్ అవుతుంది అని చెప్పేసి అన్నాము. ఎప్పుడైతే మనకి ఇంటరప్ట్ సైకిల్ అనేది ఉంటుందో అప్పుడు ఇది మాస్క్ అవుతుందని చెప్పేసి అన్నా. ఈ NMI అంటే ఏంటి అంటే నాన్ మాస్కబుల్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఏ నాన్ మాస్కబుల్ సాఫ్ట్వేర్ పిన్ అని కూడా అంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి రీసెట్ పిన్ అమ్మా. ఈ రీసెట్ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ టర్మినేట్స్ ద ప్రాసెసర్. ఎప్పుడు టర్మినేట్ చేస్తుంది అంటే ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ అనేది ఎఫ్ అని చెప్పేసి మనకి 15 నుంచి స్టార్ట్ అవుతుందో వాల్యూ అనేది ఈ రీసెట్ పిన్ అనేది ఏం చేస్తుంది? ఇట్ టర్మినేట్స్ ద ప్రాసెసర్ వెన్ ద ఎగ్జిక్యూషన్ స్టార్ట్స్ ఫ్రమ్ FF. ఎప్పుడైతే FF అనే మనకి వాల్యూ అనేది స్టార్ట్ అయిందో ఎగ్జిక్యూషన్ లో అప్పుడు ఈ రీసెట్ పిన్ అనేది ఏం చేస్తుంది? టర్మినేట్ చేస్తుంది దాన్ని. అండ్ ఇంకోటి ఏంటి అంటే రీసెట్ పిన్ అనేది ఎప్పుడు యాక్టివ్ హైలో ఉండాలి. రీసెట్ పిన్ ఈస్ యాక్టివ్ హై పిన్. నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ సిగ్నల్ అమ్మా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి క్లాక్ సిగ్నల్. ఈ క్లాక్ సిగ్నల్ ఏం చేస్తుందని చెప్పేసి అన్నాను. ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ మనకి 5 MHz నుంచి 10 MHz వరకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అంటే సెండ్ చేస్తుందని చెప్పేసి అన్నాను. ఆ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఇస్తుంది మనకి 5 MHz నుంచి
10 MHz దాకా. అయితే దీంట్లో ఏముంటాయి మనకి T1, T2, T3, T4 అండ్ TW అని చెప్పేసి కొన్ని టైం ఇంటర్వెల్స్ ఉంటాయి. వాటిని బేస్ చేసి కూడా మనకి కొన్ని ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి M అండ్ IO ఆపరేషన్స్ అన్నాం కదా, అంటే ఏవైతే ఇటు మొత్తం చూపించానో ఇది ఏవైతే ఉన్నాయో ఇవి హోల్డ్ కానీ HLDA కానీ WI కానీ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో అవేంటి అంటే మాక్సిమం మోడ్ అని చెప్పి మినిమం మోడ్ అని చెప్పేసి అంటామమ్మా. ఈ ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తము కూడా మనకి మినిమం మోడ్ ఆపరేషన్స్. హోల్డ్ కానీ HLDA కానీ WI కానీ M/IO కానీ DT కానీ DEN కానీ ALE కానీ ఇంటరప్ట్ కానీ ఇవన్నీ కూడా మినిమం మోడ్ ఆపరేషన్స్. ఏవైతే ఈ పిన్స్ మొత్తం ఉన్నాయో ఈ పిన్స్ ఇవన్నీ కూడా మాక్సిమం మోడ్ ఆపరేషన్స్. దీస్ ఆల్ ఆర్ మాక్సిమం మోడ్ ఆపరేషన్స్ అండ్ దీస్ పిన్స్ ఆర్ ద మినిమం మోడ్ ఆపరేషన్స్. అంటే ఈ పిన్సే మినిమం మోడ్ గా కూడా మనకి యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఏవైతే ఈ పిన్స్ ఉన్నాయో 31st పిన్ అంటే హోల్డ్ పిన్ అని కూడా అనొచ్చు, 30th పిన్ అంటే HLD పిన్, 29th పిన్ అంటే రైట్ పిన్ అని కూడా అనొచ్చు, అలానే 28th పిన్ అంటే M/IO ఆపరేషన్ పిన్ అని చెప్పేసి కూడా అనొచ్చు. ఏవైతే ఈ పిన్స్ ఉన్నాయో ఆ పిన్స్ అనేవి మినిమం మోడ్ గా కూడా బిహేవ్ చేస్తాయి అని చెప్పేసి దాని మీనింగ్. ఇప్పుడు M/IO పిన్ అంటే ఏంటి అంటే మెమరీ ఆర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్ అని చెప్పేసి అంటామమ్మా. మెమరీ ఆర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్. అయితే ఈ మెమరీ ఆర్ ఇన్పుట్ పిన్ అండ్ అవుట్పుట్ పిన్ అనేది ఎప్పుడు లోగా అవుతుంది అంటే మనకి ఈ ప్రాసెసర్ మొత్తం కూడా ఎప్పుడు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ ఇక్కడే ఉంది దాని ఆన్సర్ కూడా, IO పిన్ అని చెప్పేసి అంటాం కదా. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ ఎప్పుడైతే ఈ ప్రాసెసర్ అనేది పర్ఫామ్ చేస్తుందో అప్పుడు ఈ M/IO పిన్ అనేది లోగా అవుతుంది. ఈ M/IO పిన్ అనేది లో అవుతుంది. అలానే ఈ M/IO పిన్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే మనకి M/IO పిన్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే ఈ CPU మొత్తం కూడా అంటే ఈ ప్రాసెసర్ మొత్తం కూడా ఎప్పుడు మనకి మెమరీ ఆపరేషన్ పర్ఫామ్ అవుతాయో, అంటే ఎప్పుడు లో అవుతుందని చెప్పాను నేను, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు లో అవుతుంది. అలానే ఎప్పుడు హై అవుతుంది, ఎప్పుడైతే ఒక మెమరీ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుందో అప్పుడు ఇది హై అవుతుంది. ఈ M/IO పిన్ అనేది హై అవుతుందని చెప్పేసి అన్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటరప్ట్ ఏ పిన్ అని ఉంది కదమ్మా, ఆ ఇంటరప్ట్ ఏ పిన్. ఈ ఇంటరప్ట్ ఏ అంటే ఏంటి అంటే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్ అని చెప్పేసి అంటాము. దిస్ ఈస్ నథింగ్ బట్ ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్ అని చెప్పేసి అంటాం. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే మనకి ఏదైతే స్టోవ్ ఉందో ఆ స్టోవ్ ని హీట్ చేసుకోవడం కోసం, స్టోవ్ అని చెప్పేసి అంటాము, ఆ స్టోవ్ ని హీట్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తాం. అంటే ఏంటి అంటే ఈ పిన్ అనేది ఎప్పుడు లో అవుతుంది అంటే మనకి ప్రాసెసర్ అనేది ఇంటరప్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు. ఈ పిన్ అనేది ఎప్పుడు లో అవుతుంది అంటే ప్రాసెసర్ అనేది ఇంటరప్ట్ ని యాక్సెప్ట్ చేసినప్పుడు. అలానే ఈ పిన్ అనేది యాక్టివ్ లోగా, అంటే ఇందాక లో అని చెప్పుకున్నాం కదా, ఇప్పుడు యాక్టివ్ లోగా ఎప్పుడు ఉంటుంది అంటే మనకి టైం సైకిల్స్ అని చెప్పేసి అన్నాను కదా, T2, T3, TW, T4 అని చెప్పేసి. అందులో T2, T3 పిన్స్ అనేవి ఎప్పుడు అయితే సైకిల్ అంటే ఏదైతే క్లాక్ రేట్ సైకిల్ ఉందో ఆ క్లాక్ రేట్ సైకిల్లో అక్నాలెడ్జ్ అవుతాయో అప్పుడు మాత్రమే మనకి ఇది యాక్టివ్ లో అవుతుంది. ఈ పిన్ అనేది మనకి యాక్టివ్ లో అవుతుంది. నెక్స్ట్ ALE పిన్ అమ్మా. దీనిపైన ALE అని చెప్పేసి అన్నాం కదా, ఇది ఏం చేస్తుంది అన్నాను ఇందాక, సపరేట్ చేస్తుందని చెప్పేసి అన్నాము. అయితే అలానే ఈ పిన్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే అడ్డర్/ఎనేబుల్ పిన్. అడ్డర్/ఎనేబుల్ పిన్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మినిమం మోడ్ ఆపరేషన్స్ అని చెప్పేసి అంటాము. అయితే ఇవన్నీ కూడా మినిమం మోడ్ ఆపరేషన్స్. అయితే ఈ ALE పిన్ అనేది ఏంటి అంటే యాక్టివ్ హై సిగ్నల్ పిన్. ఎప్పుడైనా కానీ ఈ ALE పిన్ అనేది హైగానే ఉంటుంది. అయితే దీంట్లో ఈ పిన్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే అడ్రస్ అండ్ డేటా లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి లాచ్ కి కనెక్ట్ అయినప్పుడు మనకి డేటా అనేది కానీ నెక్స్ట్ సెగ్మెంట్ అనేది కానీ ఇవి రెండు సపరేట్ అవుతాయి అని చెప్పేసి, అంటే స్టేటస్ పిన్స్ ఉన్నాయి చూసా, ఆ స్టేటస్ పిన్స్ అనేవి సపరేట్ అవుతాయి అని చెప్పేసి
ఇది ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది లాచ్ కనెక్ట్ అవుతుందో అప్పుడు అడ్రస్ పిన్స్ ఇంకోటి స్టేటస్ పిన్స్ ఉన్నాయి కదమ్మా మనకి, అవి సపరేట్ అవుతాయి అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ DT/R పిన్ ఉంది దీనిపైన. DT/R పిన్. ఈ DT/R పిన్ అంటే ఏంటి అంటే డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ పిన్. దిస్ ఈజ్ ఏ డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ పిన్. ఈ డేటా ట్రాన్స్మిట్ ఆర్ రిసీవ్ పిన్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో ఈ ప్రాసెసర్ అనేది డేటా అవుట్పుట్ కి సెండ్ చేసినప్పుడు యాక్టివ్ హై అవుతుంది. డేటా అనేది ఎప్పుడైతే అవుట్పుట్ కి సెండ్ చేస్తుందో ప్రాసెసర్ అనేది అప్పుడు ఇది హై అవుతుందమ్మా. ఈ డేటా పిన్ అనేది డేటా ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ పిన్ అనేది హై అవుతుంది. అలానే ఎప్పుడు లో అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఇన్పుట్ నుంచి డేటా అనేది రిసీవ్ చేసుకుంటామో, అంటే ఎప్పుడైతే మనకి ఒక మెమరీ ఇంటర్ఫేస్ ఉంటాడు, అది ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కావచ్చు, ఇన్పుట్ డివైస్ కావచ్చు, ఏదైనా కానీ ఆ ఇన్పుట్ డివైస్ నుంచి మనం ఎప్పుడైతే డేటాని రిసీవ్ చేసుకుంటామో అప్పుడు ఈ DT/R అనే పిన్ లోగా ఉంటుంది. ఈ DT/R అనే పిన్ లోగా ఉంటుంది. ఇది ఎప్పుడు హై అవుతుంది? వెన్ ఇట్ ఈస్ హై ఏ ప్రాసెసర్ సెండ్స్ ద డేటా టు ద అవుట్పుట్. ఎప్పుడు లో అవుతుంది? వెన్ ఇట్ ఈస్ లో ఏ ప్రాసెసర్ రిసీవ్స్ ద డేటా ఫ్రమ్ ద మెమరీ ఆర్ ద ఇన్పుట్ డివైస్. ఓకే, నెక్స్ట్ దీని కింద ఏముందమ్మా, DEN అని చెప్పేసి డేటా ఎనేబుల్ అని చెప్పేసి అంటాము. DEN పిన్ అని చెప్పేసింది. ఆ డేటా ఎనేబుల్ అదేంటంటే డేటా ఎనేబుల్ పిన్ అమ్మా. అది ఆ పిన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఇట్ గివ్స్ ద డేటా అండ్ ఇట్ గివ్స్ ద అడ్రస్ టు వ్యాలిడ్ డేటా. అంటే ఏం చేస్తుంది ఈ డేటా ఎనేబుల్ పిన్ అనేది మనకి ఏదైతే డేటా అంటే అది ఒక డేటాని ఇస్తుంది, అడ్రస్ ని ఇస్తుంది. ఆ ఇచ్చే డేటా అనేది ఎలా ఉంటుంది మనకి వ్యాలిడ్ డేటాలో ఉంటుంది, వ్యాలిడ్ డేటా ఫార్మాట్ లో ఉంటుంది. డేటా ఎనేబుల్ పిన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ గివ్స్ ద డేటా ఆర్ ఇట్ గివ్స్ ద అడ్రస్ ఇన్ ద వ్యాలిడ్ ఫార్మాట్. ఓకే, నెక్స్ట్ హోల్డ్ అండ్ హోల్డ్ ఏ అని ఉన్నాయి కదా. ఈ హోల్డ్ అండ్ హోల్డ్ ఏ అంటే ఏంటి అంటే హోల్డ్ అండ్ హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్స్ అని చెప్పేసి అంటాం. ఈ హోల్డ్ అండ్ HLDA అంటే హోల్డ్ అండ్ హోల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్స్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ హోల్డ్ లైన్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే ఈ పిన్ అనేది ఎప్పుడు హై అవుతుంది అంటే ప్రాసెసర్ ఈజ్ రిక్వెస్టింగ్ టు ద బస్ యాక్సెస్. ఎప్పుడైతే ప్రాసెసర్ అనేది బస్ యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనకి ఈ హోల్డ్ పిన్ అనేది హై అవుతుంది. అలానే ఈ HLDA అనే సిగ్నల్ ఎప్పుడు హై అవుతుంది అంటే ఎప్పుడైతే మనకి క్లాక్ సైకిల్ అనేది ఆపరేషన్ ని కంప్లీట్ చేస్తుందో అప్పుడు ఈ HLDA అనేది హై అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ మాక్సిమం మోడ్ లో అంటే ఈ పిన్స్ ఉన్నాయి కదా వీటిని ఏమంటాం మినిమం మోడ్ అని చెప్పేసి అన్నాం. అయితే ఈ మాక్సిమం మోడ్ లోకి వచ్చేసరికి S0, S1, S2 అని ఉన్నాయి కదమ్మా. ఈ 3 పిన్స్ కి ఒక మీనింగ్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని 3 ఇన్పుట్స్ గా తీసుకున్నాము అంటే మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? ఈ 3లో 8 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ప్రతి పాసిబుల్ కాంబినేషన్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది, అంటే ఒక్కోలా ఇండికేట్ చేస్తాయి ఈ పిన్స్ అనేవి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు S0, S1, S2 అనేవి 3 ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటే ఆ 3 ఇన్పుట్స్ కి మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయని చెప్పాను? 8. అంటే ఆ 8 ఏంటి? 000, 001, 010, 011, 100, 101, 110 అండ్ 111 అమ్మ. అండ్ 111. అయితే ఈ 8 పాసిబుల్ కాంబినేషన్ లో 000 అంటే ఏంటి అంటే ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ ని ఇండికేట్ చేస్తున్నట్టు. ఇంటరప్ట్ ఎక్నాలెడ్జ్మెంట్ పిన్ ని ఇండికేట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ 001 అంటే ఏంటి అంటే ఇట్ రీడ్స్ ద ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్ అని ఇండికేట్ చేస్తుంది. ఇన్పుట్ పోర్ట్ అండ్ అవుట్పుట్ పోర్ట్ ని రీడ్ చేస్తుందని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. అలానే 010 అని ఉంటే ఈ 3 పిన్స్ లో డేటా అనేది 010 అని ఉంటే అది ఇన్పుట్ పోర్ట్ ని అవుట్పుట్ పోర్ట్ ని రైట్ చేస్తున్నట్టు. ఇన్పుట్ పోర్ట్ ని అవుట్పుట్ పోర్ట్ ని రైట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ 011 లో ఉంటే డేటా అనేది హాల్ట్ అవుతుందమ్మా. మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో ఆ ఇన్స్ట్రక్షన్ అనేది హాల్ట్ అవుతుందని చెప్పేసి. నెక్స్ట్ 100 లో గనక ఉంటే ఈ డేటా అనేది ఈ మూడిట్లో డేటా అనేది 100 లో ఉంటే కోడ్ ని యాక్సెస్ చేస్తుందని చెప్పేసి దాని మీనింగ్. కోడ్ ని యాక్సెస్ చేస్తుందని.
అలానే 101లో ఉంటే మెమోరీని రీడ్ చేస్తుందని చెప్పేసి, అలానే 110లో ఉంటే మెమోరీని రైట్ చేస్తుందని చెప్పేసి, అలానే 111లో ఉంటే మనకి పాసివ్ మెమోరీ అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ మనకి పాసివ్ మెమోరీ అని చెప్పేసి ఇండికేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఏం పిన్స్ మిస్ అయ్యాం ఇంకా, QSO పిన్, QS1 పిన్. ఈ QSO పిన్, QS1 పిన్ అంటే ఏంటి అంటే క్యూ స్టేటస్ అని చెప్పేసి అంటాము. క్యూ స్టేటస్ అంటే స్పెల్లింగ్ ఏంటంటే QUE స్టేటస్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ 2 పిన్స్ కూడా ఒక్కొక్క మీనింగ్ ఉన్నాయమ్మా. ఎలా అంటే ఇక్కడ 2 ఇన్పుట్స్ లా కన్సిడర్ చేసుకుంటే మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి? 4 పాసిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 పాసిబుల్ కాంబినేషన్స్ ఏంటి? 00, 01, 10, 11. అంటే ఈ QS0, QS1 అనేది 00 గనక ఉన్నాయి అంటే లోలో ఉంటే, 2 లోలో ఉంటే ఆపరేషన్ ఏది పర్ఫార్మ్ అవ్వదు ప్రాసెసర్‌లో. అలానే దీంట్లో గనక 01 అని ఉంటే ఫస్ట్ బైట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవుతుంది. అంటే మనం తీసుకున్న డేటాలో ఫస్ట్ బైట్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ బైట్ ఆపరేషన్ అనేది పర్ఫార్మ్ అవుతుందని. అలానే దీంట్లో డేటా అనేది 10లో ఉంటే ఎంప్టీ QE అని చెప్పేసి అంటామమ్మ. ఎంప్టీ QE. అలానే 11లో ఉంటే మనకేంటి అంటే సబ్సిక్వెంట్ బైట్ అని చెప్పేసి అంటాం. సబ్సిక్వెంట్ బైట్ అని చెప్పేసి అన్నాం. నెక్స్ట్ ఇంకేం మిస్ అయ్యాం మనం పిన్స్? లాక్ పిన్. లాక్ పిన్ అనేది మిస్ అయ్యాం. ఇక్కడ లాక్ పిన్ అంటే ఏంటి అంటే ఇట్ ఇండికేట్స్ యాన్ అవుట్ పిన్. ఈ లాక్ పిన్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఇండికేట్స్ యాన్ అవుట్ పిన్. ఇదేం చేస్తుంది అంటే మనకి ఏదైతే లాక్ సిగ్నల్ ఉందో ఆ లాక్ సిగ్నల్ ని లోగా ట్రీట్ చేస్తుంది. లాక్ సిగ్నల్ ని లోగా ట్రీట్ చేస్తుంది. అయితే ఎప్పుడు లో అవుతుంది ఈ లాక్ సిగ్నల్ అనేది మనకి? మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ని కంప్లీట్ చేసినప్పుడు. మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అనేది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాంతోటి కంప్లీట్ అయినప్పుడు, డేటా అనేది దాంతో కంప్లీట్ డేటా ట్రాన్స్ఫర్ అయినప్పుడు అప్పుడు ఇది లోగా చూపిస్తుంది. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ద పిన్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా దీంట్లో? ఎనీవన్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేవు సార్. Or shall I end the session?